హాత్నూరా మండల కేంద్రమైన సిరిపుర గొందరాజుపల్లి తెల్లరాలతండ లింగాపూర్ చీక్ మద్దూర్ కొన్యాల పలు గ్రామాలలో నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర్ యాదవ్ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ గడప గడపకు జోరుగా ప్రచారం కొనసాగించారు. వారు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ మద్దతును తెలుపుతూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ పార్టీలోకి చేరికల ప్రక్రియ మొదలైందని అన్నారు. మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరు కలిసి మండలాలను గ్రామాలను అభివృద్ధి చేస్తామని గారడి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీ ఇస్తామన్న మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని, ఇక బీఆర్ఎస్ పార్టీని మిమ్మల్ని ప్రజలు నమ్మబోరని అన్నారు. ఈ కార్యక్రమంలో హాత్నూరా మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్, ఎర్ర సతీష్, మాజీ ఎంపీపీ అశోక్, సీనియర్ నాయకులు వహీద్, గౌడిచర్ల శ్రీశైలం, నాగేష్, ప్రవీణ్ గౌడ్, దండు సతీష్, ప్రశాంత్ చారి, సిహెచ్ ప్రశాంత్ మరియు వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే చీక్ మద్దూర్ గ్రామ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, యువకులకి, పెద్ద మనుషులకి, పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. 75 సంవత్సరాలలో ఇప్పటికీ గ్రామాలు ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సునీతా లక్ష్మారెడ్డి గారు 3 సార్లు గెలిచింది. మొదటిసారి ఏడ్చుకుంటూ వచ్చింది, రెండోసారి నవ్వుకుంటూ వచ్చింది, మంత్రి అయింది, మహిళల మంత్రి అయింది. ఈ గ్రామానికి ఏం చేసిందో చెప్పాలి. ఆమె పనిచేస్తుందని నేను చెప్తలే. చౌరస్తాలో మీరు అందరు కూడా మీటింగ్కి వచ్చారు. కేసీఆర్, హరీష్ రావు చెప్పారు, నర్సాపూర్ నుంచి గిన్ని సార్లు గెలిచినావు కదా సునీతమ్మ, మదన్ ఆ రోజున్న రాజశేఖర రెడ్డికి దగ్గర కదా, ఏం చేసినావు అని అడిగారు. చెల్లని రూపాయి నువ్వు, నీకు ప్రజలు ఓట్లేదని చెప్పారు. గల మాటలేని మనం ఆమె కోటేలే. జై తెలంగాణ అని మనమన్నాం, నై తెలంగాణ నామన్నది. తెలంగాణ కోసం మనం కోట్లాట వేస్తే పోలీసులతో కొట్టించింది, జైళ్లలో కూడా పెట్టింది. ఇవాళ ఉద్యమకారులందరినీ బయట పంపించి మళ్ళా ఆ పార్టీలోకి వచ్చింది. మళ్ళా మహిళా కమిషనర్ తీసుకున్నది, ఇప్పుడు మళ్ళా టికెట్ తీసుకుంది మా అన్న పక్క జరిపి. మనం ఆలోచించాలి. 25 ఏళ్ల నుంచి నర్సాపూర్ నియోజకవర్గానికి ఆమె రాజ్యం వెళ్తూనే ఉన్నది. కానీ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి రేకులు. తెలంగాణ ఉద్యమంలో మనమందరం జై తెలంగాణ అనే నినాదాలు చేసి రోడ్ల మీద వంట వార్పు చేసినాం. అమ్మలక్కలు బతుకమ్మలు కూడా ఆడిరు. తెలంగాణ వస్తే నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పారు. నీళ్లు ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులు కేసీఆర్ కుటుంబానికి వచ్చినాయి, నియామకాలు నాయనకో ఉద్యోగం, అయ్యకో ఉద్యోగం, కొడుకో ఉద్యోగం, బిడ్డకో ఉద్యోగం, అల్లునికో ఉద్యోగం, వాళ్ళు ఇట్లా ఎంతమంది అంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ఊర్లో ఎవరికైనా దళిత బంధు వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? ఈ ఊర్లో చాలా పెద్ద మనుషులు ఉంటారు. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? రుణమాఫీ అయిందా? మీ ఊరికి బస్సు వస్తుందా? 75 ఏళ్లలో ఏమైనా 25 ఏళ్లు పరిపాలిస్తుంటే ఈ ఊరికి బస్సు వస్తలేదు. పిల్లలు ఎట్లా స్కూల్కి పోతారు? ఇవాళ అన్ని ఇండ్లు చూస్తే రేకుల మీద అన్ని కాగితాలు కప్పుకున్న ఇండ్లు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించాలి, మార్పు కోరుకోవాలి. 15 ఏళ్ళు ఆమె కాంగ్రెస్ లో పరిపాలన చేసింది, టీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ 4 ఏళ్ళు మహిళా కమిషనర్ చేసింది, మళ్ళీ అలా కారు గుర్తు మీద వస్తారు. ఆమె పనిచేస్తేలేని ఆమెను ఓడగొట్టినని గెలిపించినాం. ఈయన పనిచేస్తలేడు, ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో మళ్ళా దొంగ చీకటి ఒకటై మళ్ళా మనం ముందరకు వస్తారు. ఇవాళ గ్రామాలలో చెప్పాలా, ఈ పని చేసినాం, ఇన్నిసార్లు గెలిచినాం. చీక్ మద్దూరు ప్రజలు 1 సారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఓటేసి మీ ఊర్లో చెప్పినట్టే విన్నారు. మీకెవరికి రుణమాఫీలు కాలే, కరెంట్ బిల్లులు తక్కువ అయితే అన్నారు. అప్పుడు 150 వచ్చారు, ఇప్పుడు 500, 600 వస్తున్నాయి. కాబట్టి ఏమన్నా అంటే భయపట్టిస్తారు, ఇది రాదు అది రాదని. ఇట్లా భయపడ్డాని రోజులు 75 ఏళ్లలో మనం భయపడుతుంటే ఇంకా భయపడకుండానే బతకాల్సి వస్తుంది. ఓటు స్వతంత్రం, ఓటు హక్కు చాలా. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఎవరన్నా వినియోగించి ఏ పార్టీ వాళ్ళన్నా వచ్చి ఓటు అడగవచ్చు. ఒకసారి ఓటు వేసిన వాళ్ళు పని చేయకపోతే రెండోసారి ఊరు బయట నిలబెట్టి అడగాలి. 2 సార్లు వేసినా కూడా అడగకపోతే 3ఓసారి అడగాలి. నీకే కదా పోయినసారి వేసినావు, ఎన్నికలలో వచ్చి మాట ఇచ్చినావు, మాట తప్పినావు, మళ్ళా మా ఊరికి రావద్దని. గడ కొంగోడు కాడ అమ్మలక్కలు అందరు చైతన్యం ఉన్నది. ఊరికాడికి రాగానే అందరు ఇట్లా చీపురు గట్టలు పట్టుకురట. పట్టుకొని ఎందుకు వచ్చినామా, ఇప్పుడు కొత్తగా వేస్తున్నామా, వేసి మాకు కొడుకు ఉట్టక మంది ఇచ్చి ఓటేస్తున్నాం,
మా కొడుక్కే ఓటు హక్కు వచ్చింది ఇంకా వేయాలని కానీ అడిగిరట. కాబట్టి మనం అడగాలి. మనం ఎన్ని రోజులు మీకు ఒక జరుగుతాయి ఎన్నికలలో, గత ఎన్నికలలో ఆమె, ఇప్పుడు ఎన్నికలలో ఈయన వస్తే, ఇప్పుడు ఇద్దరు కలిసి వస్తేప్పుడు కళ్ళ దగ్గర బగ్గ పైసలు అవన్నీ కంపెనీల పైసలే. ఆ లాస్ట్ అప్పుడు ఎమ్మెల్యే ఆటినాటికి ఏం లేదు. ఇవాళ 3,800 కోట్లు లాస్ట్ ఉంది. ఓటుకి 20,000 కాదు 30,000 అయినా సరే ఇస్తారు. ఎన్ని ఇచ్చినా తీసుకోవాలి, అవన్నీ మన పైసలే. తీసుకునేది తీసుకోవాలి. హుజూరాబాద్ లెక్క గుద్దేది గుద్దాలి. అప్పుడే అలా తెలుస్తుంది. హుజూరాబాద్ లో కట్టనే చేస్తే, హుజూరాబాద్ లో ఓటుకు 10,000 ఇచ్చినా, దళిత బంధు ఇచ్చినా, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా మాకు మోసం చేస్తున్నారు కేసీఆర్ అని హుజూరాబాద్ లో ఈటల అందరు పువ్వు గుర్తుమే గెలిపించారు. 3 రోజులు ఫామ్ హౌస్లోకి లేవలే ఈ ముఖ్యమంత్రి. ఈ సునీతమ్మ గురించి మనకు తెలుసు. సీజనే కొత్తది, సారా మాత్రం పాతది. గదే సునీతమ్మ. ఈ గ్రామాలలో కొత్త అలవాటు ఉంది. ఎన్నికల ముందు వాళ్ళు వస్తారు, ఎవరో ఒకరి ఇంటికి వస్తారు, 4 కట్టలు నిచ్చిపోతారు. గెలగెలడు కట్టలు పక్క పెట్టుకుంటారు. ఇక 2 కట్టలతో ఇంత పిల్లలకి గిల్లలకి రాపించి ఆడోళ్ళకి నిచ్చి అలా నీళ్ళని భయపట్టిస్తుంటారు. గట్లా భయపడదామా? 75 ఏళ్ళ స్వతంత్రంలో మనోళ్ళు ఉద్యమం చేసారు. అప్పుడు 2 సార్లు గెలిచినప్పుడు ఈ ఊరికి బస్సు రావాలి, ఈ ఊర్లో డబుల్ బెడ్రూమ్ రావాలి, ఈ ఊర్లో ఉచిత విద్య రావాలి, అమ్మలక్కలకు నెలకు ఒకసారి అంబులెన్స్ వచ్చి అన్ని టెస్టులు చేయాలి. ఇది ప్రభుత్వం అంటే ఇట్లుంటది. ఈ మన కంపెనీల పైసలన్నీ తీసుకొని సిద్దిపేటలో సిరిసిల్ల అభివృద్ధి అయినట్టు కాదు, చీక్ మద్దూరులో కూడా అభివృద్ధి కావాలి. ఆమె మహిళా కమిషనర్ చేసింది, మహిళా మంత్రి చేసింది. ఇక్కడ అమ్మలక్కలందరూ కూడా నిలబడ్డారు. మహిళల కోసం ఒక మహిళా సమైక్య బిల్డింగ్ లేదు. ఎందుకు గట్టలేవు అని అడుగుతున్నారు. బంగారు తెలంగాణ అన్నావు కదా, ఏ అమ్మ మెడలనన్నా ఏ చెల్ల మెడలనన్నా అద్దతులం బంగారం కనిపిస్తుందా? కేసీఆర్ బిడ్డ గారి నెక్లెస్, డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి, 1000 ఎకరాల భూములు ఉన్నాయి. గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన దగ్గరకు వచ్చి పనిపోతారు. మీ ఊర్లో ఎవరికైనా పని పడేది ఉంటే మీ ఊర్లో ఒక పెద్ద మనిషి దగ్గరికి పోవాలి. వాళ్ళు గెలిస్తే హైదరాబాద్లో ఉంటారు, నేను గెలిస్తే నర్సాపూర్లో ఉంటా. 24 గంటలు సేవ చేస్తా, నాయకుడిలా ఉన్నా సేవకుడిలా ఉంటా అని చెప్తున్నా. మీరందరూ కూడా గమనించాలి. నాకు మధ్యవర్తి పైవేకారు అవసరం లేదు, నేను నర్సాపూర్లోనే ఉంటా. ఎందుకంటే బీసీలకు టికెట్ వచ్చిందని, ఇలా భారతీయ జనతా పార్టీ బీసీలకు టికెట్ వచ్చిందని మీరు అందరూ కూడా చర్చ పెట్టాలి. పోయినసారి ఊళ్ళు నిలబడ్డారు, సునీతమ్మ నిలబడ్డారు, మదన్ రెడ్డి నిలబడ్డాడు, సింగాపల్లి గోపి నిలబడ్డాడు, 3 నిలబడ్డారు. ఒక బీసీ బిడ్డకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే 3 ఒకటారు మనం లోడగొట్టడానికి. అంటే వాళ్ళ దగ్గర ధనం ఉంది, మన దగ్గర జనం ఉంది. జనం బలం ముందు ధనం మనం ఏం పని చేయాలి. కాబట్టి ఇవన్నీ ఆలోచించాలి. మోడీ గారి ప్రభుత్వం గురించి 2 నిమిషాలు చెప్తా. కరోనా సమయంలో మొత్తం దేశమంతా ఇబ్బంది పడుతుంటే, కరోనాతో భయపడుతుంటే 3 డోసులు ఇంటింటికి వచ్చి మందులు ఇచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఈ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ చేసింది, స్వచ్ఛ భారత్ చేసింది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ ఉపాధి హామీ పనులు చేస్తుంది కూడా నరేంద్ర మోడీ పువ్వు గుర్తు ప్రభుత్వం. ఇవాళ బియ్యం ఇస్తుంది కూడా ఉపాధి హామీ ప్రభుత్వం, పనిచేస్తుంది కూడా మోడీ గారి ప్రభుత్వం. ఇవన్నీ వాళ్ళే చేస్తారు. సర్పంచ్లకు నేరుగా నిధులు ఇచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు. రేపు ఈ ప్రభుత్వం వస్తే వడ్లకు మద్దతు ధర 3,100 ఉంటుంది. ఇదంతా మనం చెప్పాలి. 500 గ్యాస్ ఉంటుంది. కాబట్టి ఈ కేసీఆర్ తుపాకి రామన్ మాటలు మన మినీని మోసపోయినాం. ఈ సునీతమ్మ మాటలు, చేయి గుర్తు కారు గుర్తుల మాటలు చాలాసార్లు విన్నాం, చాలాసార్లు ఓటేసినాం. ఒక్కసారి పువ్వు గుర్తు కోటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి బీసీ బిడ్డని ముఖ్యమంత్రిగా చేస్తా అని చెప్పింది. కాబట్టి బీసీల కళ్ళలో ఆనందాలు ఉన్నాయి. ఎప్పుడు ఓటు అనేది స్వేచ్ఛగా ఉపయోగించుకున్న నాడే అందరం నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఎవరో భయపట్టించి నీకు పెన్షన్ పోతుంది, నీకు అది పోతుంది, నీ భూమి పోతా అంటే ఎవరి జాగీర్ కాదు, ఎవరికి ఇంట్లోకి ఇస్తలేరు. అవన్నీ ప్రభుత్వం పైసలే. ఎన్ని రోజులు భయపడతామో అన్ని రోజులు వ్యవస్థ భయపట్టిస్తుంది. మనం ఎదురు తిరిగినాడు వాళ్ళే భయపడవస్తుంది. మనం ఎంతున్నామో మనకంత కావాలన్నాం. మన హక్కు కోసం పోరాటం చేస్తున్నాం. ఇక్కడ చాలా మొన్ననే నామినేషన్ అప్పుడు అక్కడిక్కడ వచ్చిన వాళ్ళని పిలిచి భయపట్టించినట. నేను ఒకటే చెప్తున్నా, కుండకాడ మీరు చూస్తే బండకాడ మేము చూస్తాం. గుర్తు పెట్టుకోవాలి, ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎక్కడ అవసరం వచ్చినా ఇక్కడనే వచ్చుంటాం. ఇదే ఊర్లో ప్రచారం చేస్తాం, ఇదే ఊర్లో ఉంటాం. కాబట్టి ఎవరి ఓటు హక్కు వాళ్ళు. రేపు ఇంకో పార్టీలు కూడా వస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు వినండి. వాళ్ళకి అవకాశం ఇచ్చిరు. ఒక్కసారిగా 4 సార్లు అవకాశం ఇచ్చిరు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం. మీ సేవకుడుగా నర్సాపూర్లో ఉండే పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకి 30 తారీఖు నాడు ఓట్లుంటాయమ్మా. మీ అందరు తెలుసు. మొట్టమొదటి గుర్తు కమలం పువ్వు గుర్తు.
దాని మీద ఓట్లేయండి. ఇప్పుడే చెప్పినా కదా, ఏమి ఇచ్చినా తీసుకోరి, ఏం చెప్పినా నువ్వు, ఏం ఒట్టు పెట్టుకున్నా లోపల బయటకున్నాను, ఇవన్నీ కేసీఆర్ చెప్పిన మాటలు. గాడి గడ్డేసి బర్రె పాలు వింటామని కూడా ఆయన చెప్పిన మాటనే కదా. మేము నీకే ఓటేసినాం కదా, మరి నీకు ఇన్నిసార్లు అడుగుతున్నాం కదా, ఇంకెన్నిసార్లు వేయాలి? మా చేతులు అరిగిపోయినాయి. నువ్వు నాకు పెళ్లి అయినప్పుడు ఒక ఆమె అంటుండే, మన నాకు పెళ్లి అయినప్పటి నుంచి సుంతమ్మ కేసు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. మురళన్న గారి నాయకత్వం బీజేపీ బీజేపీ భారత్ మాతా కీ మురళన్న గారి నాయకత్వం మురళన్న గారి నాయకత్వం బీజేపీ సాధిద్దాం సాధిద్దాం भारत माता की भारत माता की जय भीम जय भीम जय भीम जय भीम. మురళన్న గారి నాయకత్వం మురళన్న గారి నాయకత్వం ఆర్పీఎస్ బీజేపీ నాయకత్వం ఆర్పీఎస్ బీజేపీ నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. भारत అందరినీ